ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. 2021లోనే ఈ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పీఓపీ విగ్రహాల వల్ల ట్యాంక్ బండ్లో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉండడంతో విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. వినాయక చవితి ప్రారంభమైన 3వ రోజు నుంచే నిమజ్జనాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం నిమజ్జనాలకు సంబంధించినటువంటి హడావిడి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం చూస్తాం ట్యాంక్ బండ్పై ఏదైతే ట్యాంక్ బండ్లో కోర్టు ఆదేశాలు ఉన్నట్టుగా, అంటే ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు జరగకుండా ఉండాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను చూపిస్తూ కూడా ఇక్కడ పోలీస్ అలాగే జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా కూడా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క కంచెలను కూడా ఐరన్ సంబంధించినటువంటి కంచెలను కూడా భారీ హైట్లో సుమారు 9 ఫీట్ల పైన ఉన్నటువంటి భారీ హైట్లో కూడా ఈ యొక్క కంచెలను కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ట్యాంక్ బండ్లో ఎలాంటి విగ్రహాలు కూడా ఇందులో నిమజ్జనం కోసం వేయకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడైనా కూడా వినాయక చవితి సందర్భంగా 3వ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జనాల కార్యక్రమం కూడా 11 రోజుల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా నగరంలో ఉన్నటువంటి భారీ విగ్రహాలతో పాటు చిన్న చిన్న విగ్రహాలు, అంటే ఇంట్లో అలాగే షాపుల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఎంతో అంగరంగ వైభవంగా బ్యాండ్ బరాత్ అలాగే ఊరేగింపుతో తీసుకొచ్చినటువంటి విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో 2021లో అంటే ఏదైతే ఈ యొక్క ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో కలుషితమైనటువంటి పరిస్థితులు, అంటే పిఓపికి సంబంధించినటువంటి విగ్రహాలు అలాగే ఒక విగ్రహాలకు ఉపయోగించినటువంటి కలర్లను కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ నీళ్లు కూడా పూర్తిగా కలుషితం అవుతున్నాయి. దాని తర్వాత ఏదైతే జీహెచ్ఎంసీ కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ని కూడా పూర్తిగా క్లీన్ చేయడానికి, అంటే ఆ యొక్క విగ్రహాలు కరగడానికి కూడా చాలా టైం పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ట్యాంక్ బండ్ కూడా ఈ యొక్క పిఓపి విగ్రహాలు అలాగే పిఓపి విగ్రహాలు కరగకుండా ఏదైతే నీళ్లు బయటికి వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కూడా అడ్డుగా ఇరుక్కున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి చాలా డబ్బులు కూడా జీహెచ్ఎంసీ వెచ్చించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా కేవలం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు, అంటే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు, నీటిలో ఈజీగా కరిగేటటువంటి విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి హైకోర్టు కూడా ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెప్పాలంటే పిఓపికి సంబంధించినవి కావచ్చు, అలాగే కలర్ వేసినటువంటి భారీ విగ్రహాలను కూడా ఇందులో వేసి యొక్క నీటిని కూడా కలుషితం చేయకుండా ఉండడం కోసం 2021లో హైకోర్టు యొక్క నిర్ణయాన్ని కూడా జారీ చేసిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసులు కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్లో విగ్రహాలను కూడా నిమజ్జనం చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క భారీ ఏర్పాట్లను కూడా చేశారని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ వీరాంజీతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.